హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజైతే ఎంతో తేలిగ్గా 10 నిమిషాల్లో చేసుకునే విధంగా ఉండేటువంటి క్యారెట్ తొక్కు పచ్చడితో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ క్యారెట్ తొక్కు పచ్చడిని. ఇదైతే వారం వరకు మనకి నిలువ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టకుండానే. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. దీని తయారీ విధానానికైతే నేనైతే పావు కేజీ వరకు క్యారెట్లు అయితే తీసుకున్నానండి. వాటిని తర్వాత క్యారెట్లు అయితే చెక్కు తీసేసుకున్నానండి. చక్కగా చెక్కు తీసేసి కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వాటిని అయితే ముక్కలుగా అయితే కోసేసుకుందామండి. క్యారెట్లని ముందుగా చూసారా, ముక్కలైతే కోసేసుకున్నాం. ఇప్పుడు వీటినైతే మిక్సీ జార్లోకి వేసుకున్నామండి. రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుందండి, కానీ అందరి దగ్గర రోల్ అవైలబిలిటీ ఉండదని నేను మిక్సీలో చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను చూపించిన స్పూన్ తోటైతే కొలతగా 2.5 స్పూన్ల వరకు కారాన్ని అయితే తీసుకున్నానండి. పావు కేజీ క్యారెట్లకండి అది. చూసారా, 2.5 స్పూన్ల వరకు అయితే నేను కారాన్ని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు అదే స్పూన్ తోటి 2 స్పూన్ల వరకు ఉప్పునైతే తీసుకున్నానండి. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీకు సరిపోదంటే మరి కాస్త యాడ్ చేసుకోండి. చూసారా, మిక్సీ చేసుకున్నానండి. మరి మెత్తగా పేస్ట్ లాగా చేయొద్దండి. ఆ విధంగా కచ్చాపచ్చాగా అయితే చేసేసుకోండి మీరు. క్యారెట్ని నేను చూపించిన విధంగా, కారం కాదండి, అది క్యారెట్ కలరు అలా కనిపిస్తుంది మీకు. ఇప్పుడైతే తాలింపు చేసుకుందామండి. కొంచెం నూనె ఎక్కువగానే పడుతుందండి. తర్వాత నూనె వేసుకొని దానిలోకి ఎండుమిరపకాయలని, తాలింపు గింజలను అయితే మనము యాడ్ చేసుకున్నామండి. అవి ఎర్రగా వేగిన తర్వాత కచ్చాబచ్చాగా కొట్టి పెట్టుకున్నటువంటి చిన్నులపాయ రెబ్బల్ని, జీలకర్రని అయితే యాడ్ చేసుకోండి. కొంచెం చిన్నులపాయలు ఎక్కువగానే యాడ్ చేసుకోండి, దీనిలోకి చాలా బాగుంటుందండి. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకునైతే మనము యాడ్ చేసుకుందామండి. ఇవన్నీ చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు మనకైతే తాలింపు అంతా కూడాను దీనిలోకి మనం మిక్సీ చేసి ఉంచుకున్నటువంటి క్యారెట్ కూడా వేసేసుకుందామండి. ఇది నూనెలో బాగా మగ్గాలండి. మగ్గి నూనె బాగా తేలిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దామండి. చూసారా, చక్కగా మగ్గుతుంది ఇది నూనెలో అయితే. క్యారెట్ని నేను చూపించిన విధంగా అయితే మీరు కూడా వేయించుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. క్యారెట్ని మనము రకరకాలుగా తీసుకుంటూ ఉంటాం కదండి. ఇలా చట్నీ టైప్లో కూడా మనమైతే తీసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కరెక్ట్గా 10 నిమిషాల్లో అయిపోతుందండి ఈ చట్నీ. చూసారా, చక్కగా నూనెలో మగ్గిన తర్వాత బాగా నూనె అయితే తేలిపోయిందండి. ఇప్పుడు మనము దీన్నైతే ఆరబెట్టేసుకోవాలండి. నేనైతే నిమ్మకాయని చూపించాను చూసారా, ఆ సైజు నిమ్మకాయని అయితే తీసుకున్నానండి. నేను తీసుకున్న పావు కేజీకి అదైతే సరిపోతుందండి. మనం వేయించుకున్న క్యారెట్ మొత్తం కూడా బాగా ఆరిపోయిన తర్వాత మాత్రమే నిమ్మకాయని పిండుకోండి. వేడి మీద అస్సలు పిండొద్దండి, చేదొస్తుంది. నిమ్మకాయని పిండేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపెట్టుకుందామండి. నూనె అయితే సరిపోయిందండి. కొంచెం ఊరేటప్పటికి నూనె అయితే బయటకు వచ్చేస్తుందండి, కొంచెం సేపు ఊరేటప్పటికి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండేటువంటి క్యారెట్ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది వారం వరకు నిలవ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టకుండానే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ తొక్కు పచ్చడి అండి ఇది. చాలా బాగుంటుంది.